పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, వ్యాకుల మాత మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆయన తల్లి సోదరియు క్లోఫా భార్య అయిన మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలువబడి ఉండుట చూచి ఆయన తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని పలికెను. ఆ తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని పలికెను. ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దైవార్చన సంవత్సరములో మరియ తల్లి పేరిట అనేక పండగలు ఉన్నాయి. మరియమాత యొక్క జన్మదినోత్సవం, మరియమాత మోక్షారోపణ పండగ, ఆరోగ్యమాత, వెల్లంకని మాత, లూర్దు మాత, ఈ విధంగా అనేక పండగలు ఉన్నాయి. కానీ ప్రియులారా, సెప్టెంబర్ 15వ తారీఖున మరియ తల్లి పేరిట మనం కొనియాడేటువంటి పండగ అత్యంత ప్రశస్తమైనటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పండగ మన మరియ తల్లిని వేరొక దృక్కోణం నుంచి చూడటానికి సహాయపడుతుంది. ఏమిటి ఆ పండగ అంటే వ్యాకుల మాత పండగ. మరియమాత తన జీవితంలో మానవ రక్షణార్థమై అనుభవించిన ఆ శ్రమలను ధ్యానించమని ఈ పండగ మనను ఆహ్వానిస్తుంది. వ్యాకుల మాత, వ్యాకులము అనే పదములోనే మనకి దాని యొక్క గూఢార్థం మనకి ఎరుకపరుస్తుంది ఈ పండగ. ఏమిటి? మరియమాత యొక్క వ్యాకులతలు, మరియమాత యొక్క శ్రమలు, మరియ తల్లి అనుభవించినట్టు పాటులు, బాధలని మనం ధ్యానించమని ఈ పండగ మనను ఆహ్వానిస్తుంది. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చి తండ్రి దేవుని యొక్క చిత్తానికి లోబడి విధేయతతో శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నాడు. తద్వారా ఆయన ఉత్థానమై మోక్షారోహణమై సకల మానవాళికి, సకల చరాచరాస్తులకి, సమస్తానికి కూడా ఆయన అధినేతగా ప్రకటించబడ్డాడు. తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై కూర్చున్నాడు అని మనకి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. అయితే ప్రియులారా, క్రైస్తవులమైన మనం ఈ రక్షణ ప్రణాళికలో క్రీస్తు ప్రభువుతో పాటు మరియ తల్లి కూడా సహరక్షకిగా ఆమె కూడా మన రక్షణ కొరకై అనేక పాటులు అనుభవించింది. దీన్ని ఎవరిమీ కూడా కాదనలేం ప్రియులారా. ఈ పండగ మనకు ప్రధానంగా ఏమి నేర్పిస్తుంది అంటే, మరియ తల్లి దేవుని మీద ఏ విధముగా నమ్మకాన్ని ఉంచి తన జీవితంలో తనకు వచ్చినటువంటి శ్రమలు, పాటులని కూడా అంగీకరించి మన రక్షణార్థమై ఆ తల్లి ఏ విధముగా శ్రమలు పొందింది, పాటులు పొందింది మనకు నేర్పిస్తుంది. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది ఈ పండగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మరియమాత మనకి గొప్ప ఆదరణ. మన శ్రమలలో, మన పాటులలో, మన కష్టాలలో ఆ మరియమాత శ్రమలను మనం తలపోస్తూ ధ్యానిస్తూ మరియమాత వలె మనము కూడా దేవునికి విధేయతమై జీవించినప్పుడు ఆయన ఏ విధముగా మరియ తల్లిని లేవనెత్తాడో, ఆయన ఏ విధముగా మరియ తల్లిని ధన్యురాలిగా చేశాడో, పరిశుద్ధురాలిగా చేశాడో, తన రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప స్థానాన్ని ఆ దేవాది దేవుడు మరియ తల్లికి ఇచ్చాడో, మనకి కూడా ఆ క్రీస్తు భగవానుడు, ఆ దేవాది దేవుడు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తాడు. మర్చిపోకూడదు ప్రియులారా, సెప్టెంబర్ నెల 15వ తారీఖున మనం మరియమాత యొక్క శ్రమలను ధ్యానిస్తున్నాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఒక నెల ముందు అంటే ఆగస్టు 15వ తారీఖున
సెప్టెంబర్ నెల 15వ తారీఖున మనం మరియమాత యొక్క వ్యాకులతలను ధ్యానం చేస్తుంటే, ఒక నెల ముందు అంటే ఆగస్టు 15వ తారీఖున మరియతల్లి యొక్క మోక్షారోపణ మహోత్సవాన్ని మనం కొనియాడుకున్నాం. ఆ తరువాత ఆగస్టు 22వ తారీఖున మరియమాత రాణిగా ప్రకటించబడేటువంటి పండగను మనం కొనియాడుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ మరియమాత మోక్షారోపణం ఎలా సాధ్యమైంది, మరియతల్లి భూపరలోకాలకి ఏ విధముగా రాజ్ఞిగా ప్రకటించబడింది అంటే, ఇదిగో ఈరోజు మనం కొనియాడుకుంటున్నటువంటి మరియమాత యొక్క శ్రమలు, ఆ వ్యాకులతలు మరియతల్లికి ఆ మహిమను కొని తెచ్చిపెట్టాయి. అదేవిధంగా ప్రియులారా, సెప్టెంబర్ నెలలో 14వ తారీఖున శిలువ విజయోత్సవాన్ని మనం కొనియాడతాం. సెప్టెంబర్ నెల 14వ తారీఖున పరిశుద్ధ శిలువ విజయోత్సవాన్ని మనం కొనియాడటం అంటే, క్రీస్తు ప్రభు శిలువలో పొందినటువంటి ఆ పాటులు, ఆ శ్రమలు, ఆ బాధలను మనం జ్ఞాపకం చేసుకుంటాం, స్మరించుకుంటాం. అదేవిధంగా దానికంటే ఎక్కువగా ఆ శిలువ మహిమను మనం ధ్యానం చేస్తాం. ఈనాడు అంటే సెప్టెంబర్ 15వ తారీఖున శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడినటువంటి తెల్లారి మరియమాత యొక్క పాటులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మరియతల్లి యొక్క పాటులను మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనకి ధైర్యం రావాలి, ఆత్మీయంగా బలం చేకూరాలి. మనందరికీ కూడా మన శ్రమలలో మనకు దేవుడు తోడుంటాడు, మరియతల్లికి తోడున్నట్లుగానే అనేటువంటి ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో నింపబడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత వేదశాస్త్ర పండితుల యొక్క బోధన ఆధారంగా చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ తల్లి పొందినటువంటి శ్రమలని, ఆ వ్యాకులతలని 7 వ్యాకులతలుగా అభివర్ణించారు. 7 వ్యాకులతలుగా మన ముందుంచారు. వాటిని మనం ఒక్కొక్కటిగా కొన్ని నిమిషాల పాటు ఆధ్యాత్మికంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి పొందినటువంటి 7 వ్యాకులతలలో మొట్టమొదటిది ప్రియులారా, ఆలయములో బాలయేసుని కానుకగా అర్పించటానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి మహా గొప్ప ప్రవక్త అయినటువంటి సిమియోను పలికిన మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకొని ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనాలలో సిమియోనుడు ఈ విధంగా పలుకుతున్నాడు. పిల్లారా, బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి అయిన మరియమ్మతో, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమించబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. మరియు ఒక ఖడ్గము, మరియ తల్లితో చెప్తున్నాడు, ఒక ఖడ్గము నీ హృదయములోనికి దూసుకొని పోవును అని పలుకుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం 2 విషయాలు చూడాలి. ఏమిటి అంటే, సిమియోను ప్రవక్త మరియ తల్లితో, నీకు పుట్టినటువంటి ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల మనోగతాలను బయలుపరుస్తాడు, అనేకుల పతనానికి ఉద్ధరింపుకి కారకుడవుతాడని చెప్తున్నారు. ఇట్లాంటి మాటలు ఏ తల్లి అయినా వినాలనుకుంటుందా? అమ్మా, నీ కొడుకు చాలామంది పతనానికి కారణమవుతాడంటే ఇష్టమవుతుందా? ఆ తల్లికి అక్కడే ప్రారంభమైంది శ్రమ. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ తల్లితో సూటిగా అన్న మాట ఏంటంటే, ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయము నుండి దూసుకొని పోతుంది. ప్రియులారా, ఇక్కడ సిమియోను తనంతట తానుగా మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆత్మవశుడై దేవుడు పలకమన్నటువంటి మాటలు సిమియోనుడు పలుకుతున్నాడు. మరియ తల్లి ఎటువంటి శ్రమలు మానవాళి కొరకే పొందబోతుంది అనే దానికి నిదర్శనం సిమియోను ప్రవక్త పలికిన మాటలు. ఒక ఖడ్గము నీ హృదయం నుండి దూసుకొని పోతుంది అని సిమియోను ప్రవక్త మరియ తల్లితో పలికాడు. ప్రియులారా, ఇదిగో ఈ మాటలు మరియ తల్లి యొక్క వ్యాకుల ఈ పండగ చేసుకోవటానికి, వ్యాకుల మాత పండగ చేసుకోవటానికి ఆధారాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా,
అలనాడు సిమియోను పలికినటువంటి ఆ మాటలు మరియ తల్లి జీవితంలో అక్షరాల నెరవేరాయి. అడుగడుగున ఆమె జీవితం అంతా కూడా శ్రమలే. ఏనాడైతే లూకాసు సువార్త 1వ అధ్యాయము 36 నుంచి 38 వరకు వచనాలలో మరియ తల్లి ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికిందో, ఆనాటి నుండి కూడా మరియ తల్లి యొక్క బాట ఒక పూల బాట కాదు కానీ ఒక శ్రమల బాట, ఒక ముళ్ళ బాట అని చెప్పుకోవాలండి. అవును, మరియ తల్లి నుంచి దేవుడు చాలా ఎక్కువగా బాధ్యతను ఉంచాడు. ఆ బాధ్యత నెరవేర్చటంలో మరియ తల్లి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని పాటులు ఎదురైనా కానీ ఆమె వెనుదిరిగి చూడలేదండి. సిమియోనుడు పలికినటువంటి ఈ శ్రమల ప్రవచనం మొట్టమొదటి మరియ తల్లి యొక్క వ్యాకులతకి నిదర్శనం ప్రియులారా. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే ఏమర్థమవుతుంది అక్కడ? బాలయేసు పుట్టిన తర్వాత అక్కడున్నటువంటి 2 సంవత్సరాలు లోబడినట్టు పిల్లలందరినీ కూడా హెరోదు రాజు చంపమన్నాడు. ఎంత దారుణమైనట్టు క్రియ! బాలయేసు కోసం వెతకటం ప్రారంభించాడు. అటువంటి సమయంలో బాలయేసును తీసుకొని నిండు చోలనేటువంటి మరియ తల్లి యోసేపు ఒక గాడిద సహాయంతో ఎక్కడో ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి పలాయనమయ్యారు. ఇది మరియ తల్లి అనుభవించినట్టు 2వ శ్రమ. కొడుకును కాపాడుకోవటానికి కొడుకును కడుపులో పెట్టుకొని, అంటే దాచుకొని పరిగెట్టిందండి. ఎక్కడికి పరిగెట్టింది మరియ తల్లి? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశానికి పరిగెట్టిందండి పాపం. మీరు ఒక్కసారి యెరూషలేము యాత్ర చేస్తే, టూరుకు వెళితే, యెరూషలేము నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి సుమారుగా బస్సు మీద 24 గంటలు దాదాపు పట్టుద్దండి. బస్సు మీద నడిచి వెళ్ళటం ఊహించుకోండి అండి. ప్రియులకు ఎంత శ్రమ మరియ తల్లికి, ఎన్ని పాటులు ప్రియులకు. ఆ చిన్నారి బాలను తీసుకొని ప్రియులకు 2వ శ్రమ, 2వ వ్యాకులత. ఇక 3వ వ్యాకులత ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి జోజప్ప గారు బాలయేసును తీసుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. మనందరికీ కూడా మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయం. గుణదల కానీ, హైదరాబాదులో ఉన్నటువంటి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం కానీ, లేకపోతే ఏలూరులో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి పెద్ద పుణ్యక్షేత్రం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పుణ్యక్షేత్రాలకు కానీ మనం వెళితే అక్కడ మన పిల్లవాడు తప్పిపోతే మనం ఎంత గాబరా పడిపోతాం, ఎంత టెన్షన్ పడిపోతాం. దేవుని మందిరానికి వెళితే అక్కడ బాలయేసు తప్పిపోయాడు. 3 రోజుల పాటు తిరుగు ప్రయాణం అయిన తర్వాత మరియ తల్లి పిల్లవాడు లేడని గమనించి ఎంత వేదనకి, ఎంత వ్యాకులతకి గురి అయి ఉండాలి. ఈ సందర్భంగా ప్రియులారా, ఎంతోమంది తల్లులు తండ్రులు ఈ ఆధునిక ప్రపంచంలో తమ యొక్క కుమారులని కుమార్తెలని ఆధ్యాత్మికంగా కోల్పోతున్నారు, కానీ తిరిగి పొందట్లా పాపం. దేవుని సన్నిధికి రాటల్లా వాళ్ళు. అదేవిధంగా శారీరకంగా కొంతమంది చనిపోతున్నారని చిన్న వయసులోనే. ఎంత వేదన, ఎంత ఆవేదన. అటువంటి వారికి ఓదార్పునిస్తుంది మరియ తల్లి ఈ సందర్భంగా. ఇదిగో లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుంచి 51 వరకు వచనాలు మనం చదువుకుంటే, బాలయేసు దేవాలయంలో తప్పిపోవటం, యెరూషలేము దేవాలయంలో తప్పిపోవటం, మరియ తల్లి ఆవేదనతో ఒక మాట పలికింది. నాని ఎందుకు చేసావయ్యా ఇలాగా నువ్వు అని అడగడంలో ఆ తల్లి ఎంత వ్యాకులత పొందింది, ఎంత ఆవేదన పొందింది మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఇక 4వ వ్యాకులత నుండి ప్రియులారా మనం అన్నీ కూడా సిలువకు సంబంధించినటువంటి వ్యాకులతలే మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూస్తాం 14 స్థలాలు మన అందరి దేవాలయాలలో కూడా ఉంటాయి. వాటిలో ఒకటి ఏమిటి అంటే ముఖ్యంగా మరియ తల్లి యేసు ప్రభు సిలువను మోస్తూ ఉండగా ఆ యేసు ప్రభుని కలుసుకోవటం. ఎంత వేదన, ఎంత ఆవేదన. ఒక తల్లి తన కుమారుడు మరణశిక్ష పొంది ఆ సిలువని ఒక దొంగలాగా, ఒక దేశద్రోహిలాగా, ఒక భయంకరమైన పాపము చేసినటువంటి వాడిలాగా సిలువను మోసుకొని వెళుతుంటే ఆ తల్లి ఆ కుమారుని వెంబడించటం, ఆ తల్లి ఆ కుమారుని ఎదుర్కోవటం, ఆ తల్లి కుమారుల యొక్క కలయిక ప్రియులకు దేవుని బిడ్డ ఎంత ఆవేదన. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి మన పాటులలో మనకు తోడుగా ఉండి మన పిల్లలు శ్రమలు పొందుతుంటే,
మన బిడ్డలు బాధలు పొందుతుంటే మనం చూసినప్పుడు మనకి ఎంత ఆవేదనగా ఉంటుంది. అది మరణశిక్ష పొందుతున్నాడు యేసుప్రభు, ఏ పాపము చేయనటువంటి వాడు. ప్రియులారా, ఎంత ఆవేదన పొంది ఉంటుంది మరియ తల్లి. కానీ ఎక్కడా కూడా దేవుని చిత్తానికి ఎదురు చెప్పలేదు. తరువాత 5వది ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువ వేయబడటం. ఈనాడు వాక్యములు మనం చదువుకున్నాం ప్రియులారా. ఇదిగో యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకున్నాం ఈ రోజున. స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. సొంత కుమారుడు చనిపోతూ తల్లి గురించి బాగోగులు చూసుకుంటుంటే తల్లి గుండెలు పగిలిపోతాయి. నేను నా కుమారుడు బాగోగులు చూడాలి కదా, బట్ నా కుమారుడే నా గురించి ఆలోచిస్తున్నాడే, నా పరిస్థితి ఈ విధంగా అయ్యిందా అని ఆ తల్లి సిలువ చెంతన ఉండి పొందినటువంటి వేదన, ఆవేదన, భయంకరమైన రోదన ప్రియులారా. అయినా కానీ దేవుని చిత్తానికి లోబడి జీవించింది. ఇక 6వది ప్రియులారా, మీరు యెరూషలేముకు వెళితే, గొల్గోతా కొండ మీదకి వెళితే అక్కడ యేసు ప్రభువుని సిలువ నుంచి దించినట్టు ఒక ప్రాంతాన్ని చూస్తారు మీరు. అక్కడ అందరూ కూడా తెల్లని వస్త్రాలు ఉంచి దాన్ని వాళ్ళతో పాటు తీసుకొని వెళతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడ మరియ తల్లి ఒడిలో మరణించినటువంటి యేసుప్రభు యొక్క పార్థివ దేహాన్ని ఉంచారు. సొంత కుమారుని యొక్క మరణించినటువంటి దేహాన్ని తన ఒడిలో ఉంచుకోవటం ఎంత వేదన, ఆవేదన. ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఇక్కడే నేను ఈ వ్యాకుల మాత యొక్క ప్రసంగాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాను. కారణం ఏమిటి అంటే, ఆ బాధాతప్త హృదయముతో నిండినటువంటి ఆ మరియ తల్లి యొక్క పవిత్రమైనటువంటి యేసుప్రభు యొక్క ఆ శరీరము మరియ తల్లి ఒడిలో ఉండడం అనేటు స్వరూపం ఇక్కడ నిలువెత్తు నిదర్శనముగా ఉంది పిల్లలు. దీన్ని స్టాచ్యూ ఆఫ్ పియాతా అంటారు. దీనిని మనం వాటికన్ నగరానికి వెళితే పాలరాతితో చెక్కారు. మరియ తల్లి అనుభవించినటువంటి భయంకరమైన శ్రమలకి, వ్యాకులతకి నిదర్శనం ఈ స్వరూపం ప్రియులారా. ఇది నేను పనిచేసేటువంటి జర్మనీ దేశంలో పనిచేసేటువంటి ఈ పెద్ద దేవాలయంలో ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటిది. కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది, అయినా పర్వాలేదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ముఖ్యం, అర్థవంతమైన ప్రదేశం ముఖ్యం. ఈ మరియమాత వ్యాకుల స్వరూపము అనేటువంటిది మనకి చాలా చోట్ల మనకు కనబడుతుందండి. అయితే వ్యాకుల మాత స్వరూపానికి, హృదయానికి 7 బాకులు దిగబడి ఉంటాయి. కానీ ఇది కూడా స్టాచ్యూ ఆఫ్ పియాతా, ఇది కూడా, ఈ స్వరూపం కూడా మరియ తల్లి యొక్క శ్రమలు మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుందండి. అప్పుడప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా వేదనలు ఉండేటువంటి వారి కొరకై, బాధలు పొందేటువంటి వారి కొరకై, ఇదిగో ఈ ప్రదేశం కొరకై వచ్చి ప్రార్థన చేస్తారు. మరణించినటువంటి ఆ యేసుప్రభు యొక్క పవిత్రమైన శరీరాన్ని ఆ మరియ తల్లి యొక్క పవిత్రమైన ఒడిలో ఉంచటం అన్నమాట. ఇది 6వ వ్యాకులత. ఇక చివరిది ప్రియులకు దేవుని బిడ్డలారా, 7వది, మరియ తల్లి ఆ శిలువ సన్నిధిలో ఉన్నప్పుడు యేసుప్రభు యొక్క శరీరాన్ని దించిన తర్వాత ఆమె ఒడిలో కొద్దిసేపు ఉంచి స్వయముగా మరియ తల్లే ఆ మరణించినట్టు యేసుప్రభు యొక్క పార్థివ దేహాన్ని సమాధిలో ఉంచటం ప్రియులారా. ఎంత వేదన, ఎంత ఆవేదన. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లే స్వయముగా తన కుమారుని సమాధి చేయటం. ఊహించండి, ఏ తల్లి, ఏ తండ్రి వాళ్ళు బ్రతికుండగా తమ బిడ్డలను సమాధి చేయాలని కోరుకోరు. కానీ మరియ తల్లికి సకల మానవాళి యొక్క రక్షణార్థమై అది తప్పలేదు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అది. తల వంచుంది. ప్రియులారా, ఈ 7 వ్యాకులతలను మనం ధ్యానం చేస్తుండగా, మరియ తల్లి యొక్క వ్యాకులతలను మనం ధ్యానం చేస్తుండగా, మరియ తల్లి మనకు నేర్పించే 3 ముఖ్యమైన పాఠాలు. మొదటిది, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆ మరియ తల్లి అనుభవించినటువంటి శ్రమలు అన్నీ ఇన్ని కాదు. క్రీస్తు ప్రభువుతో పాటు మరియమాత కూడా సహరక్షకిగా ఆమె శ్రమలు పొందింది. పౌలు గారు అంతటి వాడు అంటారండి, ఏమిటి అంటే, క్రీస్తునాథునిక శ్రమలలో కొదువపడినటువంటి వాటిని నేను కూడా పాలు పంచుకుంటున్నాను అంటాడు. మరి అటువంటిది మరియ తల్లి ఇంకెంతగా పాలు పంచుకొని ఉండాలి. కాబట్టి మరియ తల్లి యొక్క ఆ 7 వ్యాకులతలను ధ్యానం చేయాలి ఈ పండగ రోజున. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మన శ్రమలలో, మన పాటులలో ఆ మరియ తల్లి యొక్క పాటులు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఆ మరియ తల్లి వల్లే మనము కూడా
ఇంకా ముందుకు వెళ్ళటానికి మనకు సహాయం చేస్తాయి. ఆ మరియ తల్లి వలె దేవుని మీద నమ్మకాన్ని విడవకుండా ఉండటానికి మనకు సహాయం చేస్తాయి. ఇది రెండవది పిల్లరా. మూడవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి? మరియమాత వ్యాకులతలు పొందింది, శ్రమలు పొందింది, 7 భయంకరమైనటువంటి వేదనలు మనం ధ్యానం చేశాం. కానీ మరియమాత మనందరికీ నేర్పించే సత్యం ఏంటంటే, బిడ్డా ఇదిగో నేను తండ్రి మహిమలో పాలు పంచుకుంటున్నాను, నా కుమారుని యొక్క మహిమలో పాలు పంచుకుంటున్నాను. కారణం, నేను ఇహలోకములో ఉండగా ఈ శ్రమలు పొందినప్పుడు నేను ఎదురు చెప్పలా, ఎదురు మాట్లాడలా, ఆయనకు లోబడి జీవించాను. కాబట్టే నేను దేవుని మహిమలో నేను పాలు పంచుకుంటున్నాను. దానినే మనం ఆగస్టు 15వ తారీఖున మరియమాత ఆత్మ శరీరములతో మోక్షమునికి ఎత్తబడుట, మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడం. అదే ఆగస్టు 22వ తారీఖున మరియమాత భూపరలోకములకు రాజ్ఞిగా స్థాపించబడటం. మరియమాత ఏం బోధిస్తుంది మనకందరికి కూడా దీనంతటి ద్వారా? ప్రియ బిడ్డలారా, మీరు కూడా మీ జీవితంలో వచ్చే శ్రమలని తోసివేయకుండా, నెట్టివేయకుండా ఆ తండ్రి చిత్తానికి లోబడితే నా వలె మీరు కూడా మహిమలో పాలు పంచుకుంటారు. ప్రియులారా, మనందరి జీవితాలలో ఉన్న శ్రమలని, పాటులని, కష్టాలని ఆ యేసయ్య పాద సన్నిధిలో, ఆ మరియ తల్లి యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ లోకరక్షకుడు మనందరిని దీవించాలని తలల వంచి వేడుకుందాం. ముందుగా అందరం కలిసి 3 సార్లు మంగళవార్త జపాలను జపించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా యేసురాజా, నీ తల్లి అయిన మరియను మా అందరికీ తల్లిగా ప్రసాదించావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. అమ్మా మరియమాత, నీవు 7 వ్యాకులతల ద్వారా దేవుని చిత్తానికి లోబడి మా అందరి రక్షణ కొరకే నువ్వు పాటుపడ్డావమ్మా. నీకు స్తోత్రాలు, వందనాలు. మా కొరకే ప్రార్థించమ్మా. ముఖ్యంగా ఎవరైతే వేదనలో, బాధలలో ఉంటూ మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్నారు, వారందరిని నీకు సమర్పిస్తున్నాను తల్లి. అమ్మా వ్యాకుల మాత, మా బాధలలో, మా శ్రమలలో, మా కష్టాలలో మాకు తోడుగా ఉండండి. మా కొరకై ప్రార్థించండి. ఒకవేళ మా శ్రమలు దేవుని చిత్తమైతే వాటిని అర్థం చేసుకోకపోయినా కానీ వాటిని పాటించటానికి, దేవుని చిత్తానికి లోబడటానికి కాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమ్మా. ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ, వారందరి కొరకే ప్రార్థించు తల్లి. ఆరోగ్యమాతగా ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయి తల్లి. అదేవిధంగా మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడిగిన ప్రతి బిడ్డను కూడా తల్లిని మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్. పరిశుద్ధ వ్యాకుల మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ వ్యాకుల మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ వ్యాకుల మాత మా కొరకు వేడుకొనండి. ఆమెన్.